నెక్స్ట్ కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి. ఎన్నిసార్లు చచ్చిందంటే ఇది? 2 సార్లు చచ్చిందంట. కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్ళగింపబడిన చెట్లుగా ఉన్నారు. ఈ చెట్టు కాయలు రాల్చిందంట. ఇప్పుడు దాంట్లో ఏమి లేవు, ఫలములు లేవు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒకప్పుడు దానికి ఏమున్నాయి? కాయలు ఉన్నాయి. ప్రార్థన బాగా చేసింది. మొగుడు కాలు బాగున్నప్పుడు, పిల్లలకు రోగం వచ్చినప్పుడు బాగానే కాపు కాసింది. అది ఇప్పుడే ఒళ్ళుకు అంతా చిక్కదనం చేసింది. కథ ఒళ్ళు చేసిందనమాట. సైజు పెరిగింది మనిషి. లోక స్నేహం చేసి భర్త బాగున్నాడు, బిడ్డల పరిస్థితి తలకిందులు అవుతున్నది కనుక్కున్నది బాగుంది, పరిస్థితులు చందగిలేసరికి కథ ఆ చెట్టు సైజ్ చేసిందనమాట. ఇప్పుడు కాయలు లేవు. ఒకప్పుడు కాయలు ఉన్నాయి దానికి. ఒకప్పుడు కాయలు ఉన్నాయండి. దేవునిని సంతోషపెట్టగలిగిన ప్రార్థనాత్మ అనే ఫలం ఉంది. దేవునిని సంతోషపెట్టగలిగిన, దేవునికి కానుకిచ్చే ఫలం ఉంది. దేవుని మందిరంలో పరిచర్య చేసే ఫలం ఉంది. బలిపీఠం యొద్ద టైము హెచ్చించే ఫలం ఉంది. ఇప్పుడు అసలు ఫలాలే లేవు, పాయలు రాల్చేసింది ఆ చెట్టు. ఒకప్పుడు ఉన్నాయి. 1, 2, 3, 4, 10 కాయలు ఉన్నాయి ఒకప్పుడు. ఇప్పుడు ఆ కాయలు లేవు. ఆ కాయలు రాల్చేసింది. కాయలు రాల్చేసి ఫలములు లేవంట. 2 మార్లు చచ్చిందంట. ఎన్నిసార్లు? ఇదేంట్రా బాబు విచిత్రంగా ఉంది. 2 మార్లు చచ్చి వేళ్లతో సైతం పెళ్ళగించబడిందంట చెట్టు. ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఎన్నిసార్లు చచ్చింది చెప్పండి? 2 మార్లు చచ్చిందంటే ఇది. కాయలు లేకపోయినా దేవుడు చూసి ఉన్నిచ్చాడు. ఫలములు లేకపోయినా, కాయలు రాల్చిన ఫలములు లేకపోయినా ఉన్నిచ్చాడు. కానీ 2 సార్లు చచ్చేసరికి వేళ్లతో సైతం పెళ్ళగించవతల పడేశాడు దేవుడు. ఏంటి 2 సార్లు చచ్చింది చావటం? ఒకసారి ఎప్పుడు చచ్చింది, రెండోసారి ఎప్పుడు చచ్చింది? రెండోసారి చచ్చిన ఏ చెట్టును కూడా దేవుడు ఉన్నీడు, ఇది తీసేస్తాడు, వేళ్లతో సైతం తీసేస్తాడు. మొదటిసారి చచ్చినప్పుడు బ్రతికించాడు. రెండవసారి చచ్చినప్పుడు వేళ్లతో సైతం తీసి అవతల పడేశాడు. నాకైనా నీకైనా ఇదే తీర్పు, ఎవరికైనా ఇదే తీర్పు. ఒకసారి ఎప్పుడు చచ్చిపోయాం? ఫస్ట్ సారి ఎప్పుడు చచ్చిపోయాం? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఒకప్పుడు మీరు ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించక మునుపు, రక్షణార్థమైన బాప్తిసం పొందక మునుపు, మోరు మనసు పొందక మునుపు, దేవుని తట్టు త్రిప్పబడక మునుపు, పరిశుద్ధ బల్లకు మీరు చేర్చబడక మునుపు, ఒకప్పుడు క్రీస్తులోనికి రాక మునుపు మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వారమై ఉన్నాం. అప్పుడు ప్రభు రక్షణార్థమైన బాప్తిసం ద్వారా, వాక్యము ద్వారా మనల్ని బ్రతికించి దేవునితో మరలా సమాధానం ఏర్పరచబడింది.
దేవునితో సహవాసం ఏర్పడింది. దివారాత్రులు ప్రార్థన చేయగలిగాం, సువార్తకి వెళ్ళగలిగాం, కరపత్రికలు పంచగలిగాం, దేవునితో సహవాసం చేయగలిగాం. ఒకప్పుడు దేవుని నెరగని స్థితిలో రక్షింపబడక మునుపు, ప్రభు తట్టు తిరగక మునుపు అపరాధముల చేతను పాపముల చేతను సచ్చిన వారమయ్యున్న మనలను ప్రభువు బ్రతికించాడు. క్రీస్తుతో కూడా మనం బ్రతికించి జీవం పోసి మరలా దేవుడు తనతో సహవాసాన్ని, సంబంధాన్ని ఏర్పాటు చేయించాడు. అలా బాప్తిసం తీసుకున్నప్పుడు దేవునితో సహవాసం చేశాం, దేవుని సువార్త చేశాం, రాత్రులు పగలు సువార్త పరిచర్య కొరకు కష్టపడ్డాం, ప్రయాసపడ్డాం, సైకిల్ వేసుకొని నడిచి వెళ్ళి సువార్త చేశాం, దేవునికి కానుకలు ఇచ్చాం. మనం పేదరికంలో ఉన్నప్పుడు వందల కొలది మన స్థితిని మించి ఒకవైపు సువార్త చేశాం, ఒకవైపు కరపత్రికలు పంచిపెట్టాం, మరొక వైపు గంటలు తరబడి ప్రార్థనలు చేశాం. ప్రార్థించని రోజు లేదు, మందిరానికి రాని రోజు లేదు, ఆరాధన ఎక్కొట్టిన రోజు లేదు, ఉపవాసం ఉండని శుక్రవారం లేదు. ప్రతి దినం ప్రతిరోజు దేవునితో సహవాసం చేసేవాళ్ళం, దేవుని పని చేసేవాళ్ళం. అలా దేవుడు మనం బ్రతికించాడు. బ్రతికించిన తర్వాత క్రీస్తుతో కూడా బ్రతికించబడిన మనము మరలా చచ్చాం. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేశాం. సడన్లీ కారులు జారి పడిపోవటం వేరండి, కావాలని చెప్పి బురదలో కాలు వేయటం వేరు. అక్కడ కాలు వేస్తే బురద అంటుతుందని తెలుసు, అయినా పర్లేదులే కడుక్కుందాం అని చెప్పి బురద వేస్తే, బురదలో కాలు వేస్తే, ఇప్పుడు మెట్ల మీద ఎక్కుతూ ఆధ్యాత్మికతలో ఉన్నత శిఖరాలు ఎక్కుతూ మెట్ల మీద ఎక్కుతూ అరే అనుకోకుండా జారి పడటం వేరు, ఎవడో మన సంగించుకొని కిందకి లాగేయటం వేరు. ఒకవేళ అలా జరిగితే అనుకోకుండా నువ్వు ఆధ్యాత్మికతలో భక్తిలో నువ్వు పైకి ఎదుగుతుంటే, పైకి ఎక్కుతుంటే, ఆధ్యాత్మికతలో భక్తిలో నువ్వు పైకి ఎక్కుతుంటే సడన్లీ అనుకోకుండా సాతానేదో పన్నాగం పన్ని నిన్ను కింద పడద్రోయాలని, సాతానేదో పన్నాగం పన్ని నూనె పోసి ఆ మెట్ల మీద నేను జారిపడేటట్లు చేశాడు. దేవుడు చూశాడు, అరే నా కొడుకు, నా బిడ్డ, నా కుమార్తె భక్తిలో ఎదుగుతుంటే, ఆధ్యాత్మికంగా మెట్లెక్కిపోతుంటే సాతాను గారు చూసి ఓర్వలేకపోయాడు, పన్నాగం పన్నాడు, జారిపడేటట్లు కుట్ర చేశాడు, జారిపడిపోయేటట్టు చేశాడు. ఇది సాతాను గారి ప్రణాళిక అని చెప్పి దేవుడు మళ్ళా లేవనెత్తాడు. ఎవడో నిన్ను పైకి లాగేశాడు, నువ్వు ఎక్కుతున్నావు, వెనక్కి తిరిగి చూడకుండా ఎక్కుతున్నావు. నీ స్నేహితుడో, నీ రక్త సంబంధో, నీ బంధువుడో, ఎవడో పనికి మాలినోడు అదే వాడు పైకెక్కిపోతున్నాడు అని చెప్పి కావాలని చెప్పి నేను పడగొట్టారు. అట్టంటాడు దేవుడు పట్టించుకోడు, చెయ్యెత్తాడు, పైకి లేపుతాడు. కానీ నువ్వే నీ అంతటి నీవే జారి పడిపోతే కనుక, కావాలని చెప్పి మెట్లు జారి పడిపోతే ఎన్నటికీ దేవుడు నిన్ను లేపడు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడవై ఉండగా ఆయనను బ్రతికించిన తర్వాత అనుకోకుండా ఆధ్యాత్మిక ఎక్కుతున్నప్పుడు ఏదో కర్మకాలి సైతాను పని పన్నాగోళ్ళు నువ్వు జారిపోతే దేవుడు నిన్ను ఉద్ధరిస్తాడు. లేదా ఎవడన్నా కుట్ర చేసి నిన్ను కిందకి లాగి కింద పడేస్తే మరలా దేవుడు పైకెక్కిస్తాడు. నీ అంతటికి నీవు భక్తిలో దిగసారిపోతే, నీ అంతటికి నువ్వు ఒక్కొక్క మెట్టు దిగి కిందకు వచ్చేస్తే, దావీదు వలె పాపము చేయటానికి నువ్వు మిద్దె దిగితే, బుద్ధిపూర్వకంగా నువ్వు పాపం చేస్తే, అది తప్పని తెలిసి, పాపం అని తెలిసి, అవిధేయతని తెలిసి, ఎవడు జారి పడగొట్టకుండా, సైతాను పన్నాగం పన్నకుండా, ఇతరులు ఎవరు కుట్ర పని నిన్ను కిందకి లాక్కుండా, నీ అంతటికి నీవే ఆధ్యాత్మికతలో భక్తిలో దిగజారి పడిపోతే ఇక దేవుడు ఎన్నడూ కనికరించడు. బుద్ధిపూర్వకంగా పాపం చేయటం, కావాలని చెప్పి నువ్వు తప్పు చేస్తే
ఈనాటి యవనస్తులు చేస్తున్న తప్పిదే. నువ్వు కావాలని జారిపడిపోతే దేవుడు నిన్ను లేపడు. అందుకే పౌలపుస్తకుడు హెబ్రీయులకు పత్రిక రాస్తూ అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన, రాబోతున్నది ఏంటో, భయంకరమైన దినాలు ఎలా ఉంటాయో, రాకడ దినాలు ఎలా ఉంటాయో, ప్రభు రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో, ఇడవబడిన వాడి గతి ఏమవుద్దో, ఎత్తబడిన వాడు ఎలా ఉంటాడో, ఇదంతా నువ్వు తెలుసుకున్న తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసుకొని, జరగబోతుందేదో తెలుసుకొని, దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరుచుట బ్రతికించుట అసాధ్యం. నెవర్. వీడిని బాగు చేయటం ఎవడి వల్ల కాదు. వీడిని దేవుడు మరలా బ్రతికించడు. నువ్వు బుద్ధిపూర్వకంగానే తప్పు చేస్తే బిడ్డలు శాపగ్రస్తులైపోతారన్న సంగతి తెలిసి నువ్వు తప్పు చేస్తే బిడ్డలు శాపగ్రస్తులైపోతారని చెప్పి ఆ అన్యాయంగా సంపాదిస్తే ఆ సంపాదనతో బిడ్డలు వర్ధిల్లుతారా? బిడ్డలు శాపగ్రస్తులు అవుతారన్న సంగతి తెలిసి ఆ పాపంలో ఉంటే నువ్వు బుద్ధిపూర్వకంగానే పాపం చేస్తే దేవుడు నిన్ను నూతనపరుచుతాడా? నిన్ను జీవింపచేస్తాడా? నీకు వాక్యం తెలీదా? దేవుని వాక్యమును రుచి చూచిన తర్వాత, రుచి చూడక మునుపు, వాక్యం నీకు తెలియక మునుపు ఎన్నిసార్లు పతనం అయిపోయినా నేను లేవనెత్తుతాడు. కానీ ఒక్కసారి దేవుని వాక్యాన్ని నువ్వు రుచి చూచిన తర్వాత తప్పిపోతే నిన్ను నూతనపరచడం అసాధ్యం. నీకు నీవుగా రొమ్ములు కొట్టుకొని ఏడిస్తే తప్ప నూతనపరచడం అసాధ్యం. పై వచనం కూడా చూడండి, 4వ వచనం, 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి దేవుని వాక్యము చేత ఆత్మ చేత వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువాడవయ్యావు నీవు. మరి ఇప్పుడు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఇది 2వ సారి చెప్పండి చనిపోవడం. ఈ 2వ సారి చచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరలా ఎక్కడైనా సిగురిస్తుందేమో అని చూస్తాడు కొంతకాలం. వెంటనే తీసేయడు. 2వసారి నువ్వు బుద్ధిపూర్వకంగా రక్షింపబడిన తరువాత ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివాడవై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత నువ్వు తప్పిపోతే 2వసారి చచ్చినట్లు. ఈ 2వసారి చచ్చినప్పుడు నువ్వు బుద్ధిపూర్వకంగా కావాలనే తాగుతూ, కావాలనే తిరుగుతూ, కావాలని తప్పు చేస్తూ, కావాలని ఎంజాయ్ చేస్తే నిన్నైనా నన్నైనా కొంతకాలం ఉండనిస్తాడు. ఎంతకాలం? ఉన్న కాయలు రాలే వరకు, చెట్టునున్న ఫలములు లేకుండా పోయే వరకు. కాస్తో కూస్తూ ఇప్పుడు భక్తి ఏడి చచ్చిందిగా, అదంతా రాలిపోవాలి. ఆ ఆకులు రాలి
కాయలు రాలి ఇక ఫలములు లేకుండా, ఆకులు లేకుండా పూర్తిగా ఎండిపోయి ఇక దేవునికి దూరం అయిపోయి ప్రార్థన చేయలేకుండా ప్రతిష్ఠత, సమర్పణ, వైరాగ్యం నుండి పూర్తిగా తొలగిపోయి దేవునికి దూరం అయిపోయి సహవాసానికి దూరమయ్యి పళ్ళకు దూరం, అన్నిటికీ దూరమై దేవుని సహవాసాన్ని కోల్పోయి నీలో ఉన్న ఆకులు రాలి, కాయలు రాలి, ఫలములు లేకుండా ఎండిపోయే వరకు చూస్తాడు. ఇక నువ్వు పూర్తిగా దేవుని మందిరానికి ఎక్కొట్టడానికి ప్రయత్నం చేసే వరకు చూస్తాడు. ఇక ప్రార్థన చేయటానికి నీకు మనసు లేకుండా అయిపోయే వరకు చూస్తాడు. ఇక కాయలు రాలి, ఫలములు లేక అంత అయిపోయిన తర్వాత ప్రభువు తీర్పు వస్తుంది. ఏమని? దాన్ని వేళ్లతో సైతం పెళ్ళగించండి. చెప్పండి, ఎక్కడ? వేళ్లతో సైతం తీసేయమంటున్నాడు దేవుడు.